అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మూలంగానే మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిందన్న సత్యాన్ని మనమంతా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మనం చేసేది పోరాటం, మనం తెచ్చేది స్వాతంత్రం, అది మన జన్మ హక్కు అని చెప్పిన మహాకవి దాశరథి గారి మాటలను నిజం చేస్తూ దశాబ్దాల ఉమ్మడి పాలన విముక్తి కలిగిస్తూ మన పోరాటాన్ని గౌరవిస్తూ శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఘట్టంలో శ్రీమతి సోనియా గాంధీ గారికి ఎన్నో ఇబ్బందులు ఆటంకాలు ఎదురయ్యాయో మీ అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ తల్లి మనస్సుతో మన పోరాటాన్ని అర్థం చేసుకుని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. దశాబ్దాల తెలంగాణ బిడ్డల ఆకాంక్ష నిజం చేసిన శ్రీమతి సోనియా గాంధీ గారికి నా తరఫున, నల్గొండ ప్రజల తరఫున, యావత్ తెలంగాణ సమాజం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నల్గొండ అంటే ఒక పేరు కాదు, న్యాయమైన పోరాటానికి, ధర్మం కోసం నిలబడే ధైర్యానికి, సత్యం కోసం పిడికిలెత్తే తెగింపుకు, నీతికి, నిజాయితీకి, నిబద్ధతకు, అన్యాయంపై తిరగబడే పోరాటానికి ప్రతీక. ఆనాటి సాయుధ పోరాటం నుంచి నేటి శ్రీకాంతాచారి అమరత్వం దాకా మనదంతా సత్య ధర్మాసింగనే. మనమంతా నల్గొండ బిడ్డలుగా గర్వపడదాం, నల్గొండ బిడ్డలమని గెలువెత్తి చాటుదాం. నల్గొండ స్ఫూర్తిని, పోరాటాన్ని అనువనువున ఉనికి పుచ్చుకొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆనాడు నేను మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేసిన సంగతి మీ అందరి మధ్యలో ఉన్నదే. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఆనాడు కొండా లక్ష్మణ్ బాపూజీ, మరి చెన్నారెడ్డి, మొన్నటి ఉద్యమంలో మీ నల్గొండ బిడ్డ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రమే తెలంగాణ రాష్ట్రం కోసం నిజాయితీగా మంత్రి పదవులను వదిలిపెట్టిన సంగతి మీ అందరికీ తెలిసిందే. నీకు పదవి కావాలా, ప్రజలు కావాలా అనే సందర్భం ఎదురైనప్పుడు నాకు ప్రజలే కావాలని స్వరాష్ట్రం కోసం 11 రోజులు ఆమరణ నిరాదీక్ష చేసిన సందర్భం మీ యాదిలో ఉన్నది. ఆ పోరాటం నాకు నేనుగా చేసింది మాత్రమే కాదు, నల్గొండ బిడ్డ నేర్పిన శౌర్యం, నల్గొండ బిడ్డలుగా మీరిచ్చిన ధైర్యం, ధీరత్వం, శూరత్వం, తెగింపు, త్యాగాల పుట్టినిల్లు ఈ గడ్డ. ప్రశ్నించకపోతే జవాబు దొరకదు, ప్రయత్నించకపోతే విజయం దక్కదు. నేటి మన స్వేచ్ఛావాయుల వెనుక దాగి ఉన్న నాటి సాయుధ రైతాంగ పోరాట అమరవీరులు, మన నల్గొండ బిడ్డల త్యాగాలు నేడు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. గేయాలు, గాయాలతో మన గడ్డ చరిత్ర సమస్తం పోరాటాలమే. తిండి కోసం పోరు, జాగా కోసం పోరు, అస్తిత్వం కోసం పోరు, ఆత్మాభిమానం కోసం పోరు, జలం కోసం పోరు, జనం కోసం పోరు, స్వయం పాలన కోసం పోరు. పోరాడకుండా మనకు ఏది సులువుగా దక్కలేదు. అందుకే నల్గొండ అంటేనే పోరు గడ్డగా పేరు గాంచింది. పుట్టుక నీది, చావు నాది, బ్రతుకంతా దేశానిది అని చెప్పిన కాళోజీ గారి మాటలు నాలో ఎప్పుడూ స్ఫూర్తిని నింపుతూనే ఉంటాయి. ఈ గడ్డ మీద నా తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే ఈ గడ్డ రుణం తీర్చుకునే భాగ్యం నా ప్రజలు నాకు కల్పించారు. ఎన్నటి రుణబంధమో కానీ ఈ ప్రాంత ప్రజలు నన్ను ఎప్పుడూ ఆశీర్వదిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మంత్రి పదవి వదిలి ఇదే క్లాక్ టవర్ దగ్గర ఆమరణ నిరాదీక్ష కూర్చుంటే వీర తిలకం దిద్ది కోరు చేయి బిడ్డ అని ఆరతి పట్టి వెన్నంటి నిలిచిన ఆ ఉద్యోగ భరిత క్షణాలు నా మదిలో మెదులుతూనే ఉంటాయి. అట్లాంటి మీకు నేను ఏమిచ్చినా, ఎంత చేసినా తక్కువే. మీ పాదాలకు రుణమెల్లుతూ నమస్కరిస్తున్నా. ప్రజాప్రభుత్వం కనుక 10 ఏళ్ల ముందు ఉండి ఉంటే స్వరూపం మరోలా ఉండేది. 20 ఏళ్ల నుండి సాగుతున్న పాలన 10 ఏళ్ల నుండి ఉండే తెలంగాణ ప్రపంచంలోనే గొప్ప వృద్ధి రాష్ట్రంగా నమోదయ్యేది. అందుకేనేమో మహాకవి కాళోజీ గారు ముందే హెచ్చరించారు. అన్నప్రాసులు ఒకచోట, ఆకలి మంటలు ఒకచోట, అంశతూలికలు ఒకచోట, అలసిన దేహాలు ఒకచోట, సంపదలని ఒకచోట, గంపెడు బలగం ఒకచోట. అన్నార్థులు
ఆర్థ దృష్టి కలిగిన వారు కోస గురించి నాటి ప్రభుత్వ పెద్దలకు పట్టించుకోలేదు. వారు బంధు బలగాన్ని మాత్రమే చూసుకున్నారు. ఈ ప్రాంత కవి సుద్దాల హనుమంతు ఆనాడే అన్నాడు, ఎన్నో ఆశలతో చెమటోడ్చి దున్నుకున్న బంజరు భూమి కన్ను బట్టి మాయపన్ని తన్ను గుంజుకునేరు భూస్వామి అన్న, నువ్వు కన్న కరడు వ్యర్థమయ్యా కదా అని ధరణి తెచ్చి అన్నదాతను ఆగం చేసినారు. కావలసిన వారికి అడిగినా కూడా జాగా ఇచ్చుకున్నారు. పేదల నోట్లో మట్టి కొట్టి వాళ్ళు విలాసమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఈ జిల్లా నుంచి గతంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న వ్యక్తి విద్య గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. ఎంతో ఖ్యాతి గడించిన మహాత్ముల పేరు మీద ఉన్న మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఏనాడు కాలు మోపలేదు. మళ్ళీ నేను స్వరాష్ట్రంలో మంత్రి అయిన తర్వాతనే యూనివర్సిటీకి పూర్వవైభవం తెచ్చేందుకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఇప్పటికీ మన ఎన్జీ యూనివర్సిటీలో ఎంబీఏ, ఎంకామ్, ఇంజనీరింగ్ కోర్సులు విజయవంతంగా నడుస్తున్నాయి. ప్రపంచ ఔషధ రంగంలో తెలంగాణ గర్వంగా మొదటి స్థానంలో నిలుస్తుంది. ఈ ప్రాధాన్యత దృష్టిలో ఉంచుకొని 2026-27 సంవత్సరం నుండి బీ ఫార్మసీ కోర్సులతో పాటు ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం, న్యాయ విద్యా కోర్సులను కూడా ప్రారంభిస్తున్నామని ఈ వేదిక నుండి మీ అందరికీ శుభవార్త చెప్పడం నాకెంతో ఆనందంగా ఉన్నది. ఇదంతా జ్ఞానానికి ఒకవైపు ఉమ్మడి రాష్ట్రంలో నరవణకు జరిగిన అన్యాయమే గత 10 ఏళ్లలోనూ జరిగింది. విద్య, వైద్యం, తాగునీటి సౌకర్యాల కల్పనలో తీవ్రమైన అన్యాయం జరిగింది. 10 ఏళ్ల గత ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని సరిదిద్దుతూ నల్లగొండను బంగారు కొండగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో నేను, నా సహచర జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీ గారు, అధికారులు మరియు ఇతర ప్రజాప్రతినిధులందరూ సమిష్టిగా కృషి చేస్తున్నాం. ఈ క్రమంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు యనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ప్రజల్ని పట్టి పీడిస్తున్న సమస్యలకు తక్షణ పరిష్కారం కల్పించాలనే సదాశయంతో అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచే అభయహస్తం హామీలను ఒక్కొక్కటిగా అమలు చేయడం ప్రారంభించాం. ఈ దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించేలా కులగణన చేశాం. బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చేందుకు కంకణం కట్టుకున్నాం. 47% రిజర్వేషన్ అమలు చేసి దేశంలో బీసీల న్యాయమైన వాటాకు మార్గం చూపెట్టిన రాష్ట్రంగా తెలంగాణని నిలుపుతాం. ఇందిరమ్మ రాజ్యంలో పేదల జీవన ప్రమాణాలు పెంచి వారి ఆర్థిక ముఖ చిత్రాలను మార్చాలనే సంకల్పంతో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. అమలు చేసే ప్రతి పథకం అర్హులైన లబ్ధిదారులకు చేరాలనే ఆలోచనతో ఇందిరమ్మ గ్రామ సభలు నిర్వహించి ప్రజల నుంచి స్వీకరించి పథకాలు అమలు చేస్తున్నాం. ఒకవైపు సంక్షేమం, మరోవైపు ప్రగతి చోదక పంత్రంతో ముందుకు సాగుతున్నాం. రాష్ట్రంలో పేదరికాన్ని తరిమివేసి ప్రతి ఇంట్లో ప్రగతిని నింపాలని కృషి చేస్తున్నాం. ఇందులో భాగంగా రాష్ట్ర అభివృద్ధికి జీవనాడులైన రోడ్లని అభివృద్ధి చేస్తున్నాం. రోడ్లు బాగుంటే రాష్ట్ర అభివృద్ధి ముఖ చిత్రమే మారిపోతుంది. అందుకైనా R&D శాఖ ద్వారా హైబ్రిడ్ అన్నిటి రహదారులు నిర్మిస్తున్నాం. 3 దశల్లో నిర్మించే హ్యామ్ రోడ్ల నిర్మాణంలో మొదటి దశలో R&D శాఖ ద్వారా 17 ప్యాకేజీల్లో దాదాపు 5,190 కిలోమీటర్ రోడ్లను 6,478 కోట్లతో వచ్చే నెలలో టెండర్ ప్రక్రియ క్లోజ్ చేసుకుని పనులు ప్రారంభించబోతున్నాం. ఇందులో జిల్లా కేంద్రాల నుండి రాష్ట్ర రాజధాని 4 వరుసల రోడ్లు, మండలాల నుండి జిల్లాలకు 2 వరుసల రోడ్లు మరియు గ్రామాలను కలుపుతూ అన్ని వాతావరణకు అనుకూలమైన రోడ్లను బలోపతి చేయడమే మా వ్యూహాత్మక ప్రణాళిక. ఒక పక్క హ్యాండ్ రోడ్లను నిర్మించడంతో పాటు రాష్ట్రంలో ఉన్న జాతీయ రహదారుల విస్తరణ అభివృద్ధి కోసం 8 సార్లు కేంద్ర మంత్రులను కలవడం జరిగింది. అందులో ముఖ్యమైనది రిలయబుల్ రోడ్స్, రెడ్యూస్డ్ రిస్క్ అనే నిదానంతో ప్రజలకు మెరుగైన రహదారులు అందించాలని ఆర్మిషన్లు శ్రమిస్తున్నాం. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అంటే
కామన్ పీపుల్కి సింబల్. అందుకే సామాన్యుల దైనందిన జీవితాలను భారంగా మారుతున్న సమస్యలకు అభయహస్తం ద్వారా పరిష్కారం చూపిస్తున్నాం. మా ప్రభుత్వం రాజకీయ విమర్శల కన్నా నిరుపేదల ఆకాంక్షల్ని సీరియస్గా తీసుకుంటుంది. అందుకే మా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలని నిరుపేదల సెంట్రిక్గానే ఉంటాయి. అందులో మొదటిది మహాలక్ష్మి పథకం. చేతికి అన్ని వేలు సమానంగా ఉండవని మన పెద్దలు చెప్తుంటారు. అలాగే సమాజంలో అందరి ఆర్థిక పరిస్థితులు ఒకేలా ఉండవని గ్రహించిన కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని తీసుకురావడం జరిగింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా రాష్ట్రంలో ఆడపడుతులు ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణాన్ని సౌకర్యాన్ని అమలు చేస్తున్నాం. మహిళలు పైసా ఖర్చు లేకుండా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఇక్కడికైనా ఉచితంగా ప్రయాణించే సౌలభ్యం ఈ పథకం ద్వారా లభిస్తుంది. జిల్లాలో ఇప్పటి వరకు నా అక్కా చెల్లెళ్ళ కోసం 5,60,00,000 ఉచిత ప్రయాణాలు చేస్తే అందుకు గాను 249,18,00,000 రూపాయలను నా అక్కా చెల్లెళ్లకు మిగిల్చామనే సంతృప్తి కంటే గొప్పది మరేది లేదని నేను భావిస్తున్నాను. రాజీవ్ ఆరోగ్యశ్రీ పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించాలన్న లక్ష్యంతో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పగడ్బందీగా అమలు చేస్తున్నాం. 5 లక్షల రూపాయలు ఉన్న పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంచి అమలు చేస్తున్నాం. ఈ పథకం వల్ల జిల్లాలో 37,211 మంది పేదలకు చికిత్స పొందగలిగారు. అందుకు గాను 105.33 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లు గృహమేవ సుఖతీర్థం అన్నారు మన మహనీయులు. అంటే ఇల్లే ఒక పుణ్యక్షేత్రం అని దాని అర్థం. గత 10 ఏళ్ళు ఇళ్ల కోసం మీరంతా కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూశారు. కానీ ఆశ నిరాశ అయినట్లు ఎవరికి సొంతిల్లు నిజం కాలేదు. అందుకే మా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పగడ్బందీగా అమలు చేస్తున్నది. ఈ ఒక్క సంవత్సరంలోనే ఒక నియోజకవర్గానికి 3,500 గృహాల చొప్పున 19,526 గృహాలు నిర్మించ తలపెట్టాం. ఇప్పటి వరకు 4,300 హౌజెస్ వివిధ దశలలో నిర్మాణంలో ఉన్నాయి. ఇప్పటికే 28,20,00,000 రూపాయలు లబ్ధిదారులకు జమ చేయడం జరిగింది. మహాలక్ష్మి పథకం గ్యాస్ సబ్సిడీ నానాటికి పెరుగుతున్న ధరల ప్రభావం పేద ప్రజలపై పడాలన్న సంకల్పంతో మహాలక్ష్మి పథకం కింద కేవలం 500 రూపాయలకే వంట గ్యాస్ సరఫరా చేసి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఇప్పటి వరకు 2,51,615 మంది వినియోగదారులకు 10,896 గ్యాస్ సిలిండర్ని పంపిణీ చేయడం జరిగింది. దీనికి గాను ప్రభుత్వం 28,95,00,000 రూపాయలు సబ్సిడీ అందించింది. కొత్త రేషన్ కార్డులు గత ప్రభుత్వంలో రేషన్ కార్డు కావాలంటే క్షీర సాగర మదనం చేయాలన్నంత కష్టంగా ఉండేది. కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చాక మీ ఇంటికే రేషన్ కార్డులను అందిస్తున్నది. జిల్లాలో ఇప్పటి వరకు 65,276 కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయడం జరిగింది. ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులలో అదనంగా 72,364 కొత్త యూనిట్లు చేర్చడం జరిగింది. పేదవాళ్ళు కూడా ధనికులు తినేలా సన్న బియ్యం తినాలని అనే సదుద్దేశంతో మన ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం నా జీవితంలో ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈ పథకం ద్వారా ఇది కేవలం ఒక సంక్షేమ పథకం మాత్రమే కాదు, దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే గొప్ప కార్యక్రమం. గృహజ్యోతి పథకం కరెంటు బిల్లులు పేదల జేబులో చిల్లులు వేయాలన్న సదుద్దేశంతో 200 యూనిట్ల యూనిట్లలోపు విద్యుత్ వినియోగదారుల ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నది. ఈ పథకం ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు 2,43,175 మంది అర్హులైన వినియోగదారులకు
200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వడం జరిగింది. అందుకు 110 కోట్ల 43 లక్షల రూపాయల సబ్సిడీ అందజేసింది. రైతు రుణమాఫీ, రైతు రుణం అంటే రుణం లాంటిదే. అప్పులకు వడ్డీలు పెరిగి పండిన పంటంతా అప్పులకే పోతే రైతు బతుకుడు ఎట్లా అని ఆలోచించి రైతు రుణమాఫీ పథకం అమలు చేస్తున్నాం. దేశంలో ఎన్నడూ జరగని రీతిలో 2 లక్షల రూపాయల వరకు రైతులకు రుణాలను మాఫీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. రైతుల ఇంటికి పండుగ తెచ్చింది. రైతు రుణమాఫీ పథకం కింద జిల్లాలో 2018 సంవత్సరం నుండి డిసెంబర్ నుండి 23 డిసెంబర్ నుండి అంతకుముందు తీసుకున్న రుణాలు 2,33,981 మంది రైతులకు 2,044.83 కోట్లు రుణమాఫీ అత్యధికంగా నల్గొండ జిల్లాలో చేయడం జరిగింది. నీటిపారుదల రంగం తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఒక మాట చెప్పిండు, రైతులకు నీళ్ళు ఇస్తే తెలంగాణ కన్నీళ్లు ఆగుతాయి అన్నాడు. వారు చెప్పిన మాట ఇంకా నా హృదయంలో తడిగానే ఉన్నది. అందుకే నేను మంత్రి అయిన తర్వాత జిల్లాలో సాగునీటి రంగంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనిచేస్తున్నాను. బ్రాహ్మణబెల్లంలో ఉదయసముద్రం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మరియు రిజర్వాయర్ పనులు పూర్తి చేసి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీద ప్రారంభించుకున్నాం. బ్రాహ్మణబెల్లంలో ప్రాజెక్టు ద్వారా 4 నియోజకవర్గాలు 7 మండలాలు 94 గ్రామాలకు సాగునీరు మరియు 107 గ్రామాలకు సాగునీరు అందుతున్నది. ఈ ప్రాజెక్టు కింద ఈ మొదటి సంవత్సరమే 10,100 ఎకరాలకు కొత్త ఆయకట్టు సాగులోకి తీసుకురావడం జరిగింది. ఈ ప్రాజెక్టు ద్వారా 17 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులతో పాటు నీరు నింపడం జరిగింది. ఉదయ సంవత్సరం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించడానికి పంప్ హౌస్ అన్ని పూర్తయినాయి. డిస్ట్రిబ్యూటివ్ కెనాల్ వర్క్స్ నడుస్తున్నాయి. నెట్వర్క్ అంతా కంప్లీట్ చేసి వచ్చే సంవత్సరం లోపు చెప్పిన మాట ప్రకారం 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామని ఈ సందర్భంగా ఆ ప్రాంత రైతులందరూ కూడా మాటిస్తున్నాం. ఇకపోతే నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద 24,886 ఎకరాలకు ఆయకట్టును పెంచడానికి 664.80 కోట్ల రూపాయలను పరిపాలన ఆమోదం పొంది అందరూ పురోగతిలో కలవు. కేశవాపురం కొండ్రోపోల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనులకు గాను 75.93 కోట్లు, కొత్తలపాలెం వాడపల్లి వీళ్లపాలెం చౌటుచెర్ల దున్నపోతుల వెళ్లి బాలనపల్లి చాప్లతండా స్కీమ్లకు 275.13 కోట్లు మంజూరై పనులు పురోగతిలో ఉన్నాయి. ఏఎస్పీఆర్ ఢిల్లీ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం 3,61,000 ఎకరాలకు నీరందించే ఏఎస్పీఆర్ ఢిల్లీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు 12,454 ఎకరాల భూసేకరణ జరిగింది. దీనికోసం 66,12,00,000 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. జిల్లా ప్రజలను ఫ్లోరైడ్ బారి నుంచి రక్షించడం మరియు 14 మండలాలకు సాగునీరు 200 గ్రామాలకు సాగునీరు అందించాలని ముందుకు సాగుతున్నాం. అందుకే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు నేను చేయని భగీరథ ప్రయత్నం లేదు. ఎవరైనా మంచి చేయాలనుకున్నప్పుడు జరగరాని జరిగితే సానుభూతితో 2 మంచి మాటలు చెప్తారు. కానీ ఇల్లు వేలితే వేలాలు వేలుకొని బుక్కుదామని చూసేవారు ఉంటారని ఎస్ఎల్బీసీ సంఘటన జరిగిన తర్వాత తెలిసింది. ఒక సంఘటన జరిగిపోతే మంచి సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిపై ప్రాజెక్టును ఆపేయాలని దుష్ప్రచారం మొదలుపెట్టారు. అటువంటి వాళ్లకు సీట్లు ఓట్లు కమిషన్లు కావచ్చు, కానీ నాకు నల్గొండ గుండెలపై నుండి ఫ్లోరైడ్ పోవాలని మాత్రమే ఉన్నది. వీళ్ళని నీళ్లు నిండి సాళ్ల వెంట మొలకలు మొలవాలని మాత్రమే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎన్ని అడ్డంకులైనా ఎన్ని సవాలు ఎదురైనా ఎస్ఎల్బీసీని పూర్తి చేసి తీరుతారని నల్గొండ బిడ్డలకు హామీ ఇస్తున్నాను. ఏఎంఆర్పి కాలువలో లైనింగ్ లేకపోవడం వల్ల
నీరు నిలవకపోగా చివరి ఆయకట్టు వరకు నీరు అందడం కష్టమవుతుంది. ఈ సమస్యకు పరిష్కరించేందుకు ఎస్ఎల్బిసి కాలువకు 110 కిలోమీటర్ల పొడవున లైనింగ్ పనులు చేయడానికి 442 కోట్ల రూపాయల నిధులతో ప్రభుత్వ ఉత్తర్వులను జీవో నెంబర్ 30/4 ఏప్రిల్ 25 రోజు మంజూరు చేసుకున్నాం. సెప్టెంబర్ చివరి నాటికి టెండర్లు పూర్తి చేసి అక్టోబర్ నుండి పనులు ప్రారంభిస్తాం. రైతు సోదరులారా, ఈ మహత్తర పనికి మీరు కూడా పూర్తి సహకారం అందించాలి. అంతేకాక రెండో దశలో ఎస్ఎల్బిసి కాలువకు సంబంధించి అన్ని డిస్ట్రిబ్యూటరీ కాలువ పనులను 300 కోట్లతో చేపడతాం. విత్తనాలు మరియు ఎరువుల పంపిణీ ఈ సీజన్లో 4,927 మంది రైతులకు 50% సబ్సిడీపై 2,642 క్వింటాల పచ్చి రొట్టె విత్తనాలు అందించడం జరిగింది. దీనికోసం 184.3 లక్షల సబ్సిడీ అందించాం. 2025-26 సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే 38,539 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు సరఫరా చేయడంతో పాటు 3,66,872.45 టన్నుల వివిధ ఎరువులను పంపిణీ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. ప్రస్తుతం 4,761.71 టన్నుల యూరియా మరియు 24,285.61 మెట్రిక్ టన్నుల వివిధ ఎరువులు అందుబాటులో ఉన్నాయి. వరి ధాన్యం కొనుగోలు 2024-25లో రబీలో 6,01,772 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అతి తక్కువ సమయంలో సేకరించడం జరిగింది మరియు రైతుల బ్యాంకు ఖాతాల్లో 13,095 కోట్ల రూపాయలను జమ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మా జిల్లా కలెక్టర్ గారిని వారి టీం అందరినీ కూడా అభినందిస్తున్నాను. వ్యవసాయ యాంత్రీకరణ 25-26 సంవత్సరానికి గాను ప్రభుత్వం జిల్లాలో 807.29 లక్షల సబ్సిడీతో 10,475 వివిధ యంత్ర పరికరాలు సరఫరా చేయాలని ప్రణాళిక సిద్ధం చేశాం. ఇందులో మహిళా రైతులకు, షెడ్యూల్ కులాల మరియు షెడ్యూల్ పేద రైతులకు 50% రాయితీపై, ఇతర రైతులకు 40% రాయితీపై వ్యవసాయ పనిముట్లు సరఫరా చేయబోతున్నాం. జిల్లాలో 24-25 సంవత్సరానికి గాను 23 పత్తి కొనుగోలు కేంద్రాల ద్వారా 62,000 మంది రైతుల నుండి 1,331.18 కోట్ల విలువ గల 1,81,455 మెట్రిక్ టన్నుల పత్తిని మద్దతు ధరకు కొనుగోలు చేయడం జరిగింది. చేయూత పథకం ఆపదలో తోడుగా నిలిచే ఊతకర్రలాగా ఉండాలనే లక్ష్యంతో 2,03,755 మంది లబ్ధిదారులకు వృద్ధాప్య, వితంతు, కళ్ళు గీత, బీడీ, చేనేత కార్మికులకు మరియు ఒంటరి మహిళలకు 54,06,29,000 రూపాయలు పింఛన్లు పంపిణీ చేయడం జరిగింది. 25-26 సంవత్సరానికి బ్యాంకు లింకేజ్ ద్వారా జిల్లాలో 2,638 స్వయం సహాయక సంఘాలకు 310.45 లక్షల రూపాయలు రుణం మంజూరు చేయడం జరిగింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఇప్పటి వరకు 163 కోట్ల రూపాయల 77 లక్షల రూపాయలు ఖర్చు చేసి 3,87,000 మంది కూలీలకు ఉపాధి కల్పించడం జరిగింది. 25-26 ఆర్థిక సంవత్సరంలో శ్రీనిధి పథకం ద్వారా స్వయం సహాయక సంఘాల సభ్యులకు 36,49 లక్షల రూపాయలు రుణ సౌకర్యం కల్పించనైనది. వన మహోత్సవం కార్యక్రమం కింద జిల్లాలో 69 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 24 గంటల
ఉచిత విద్యుత్ జిల్లాలో 2,40,833 మంది వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు 2,632 కోట్ల రూపాయల సబ్సిడీతో 24 గంటల ఉచిత విద్యుత్తును అందించడం జరుగుతుంది. అదేవిధంగా 1,563 విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ సరఫరా అందిస్తున్నాం. విద్యుత్ ఉప కేంద్రాల నిర్మాణం జిల్లాలో 110.74 కోట్ల రూపాయలతో 40 విద్యుత్ ఉప కేంద్రాలను మంజూరు చేసుకున్నాం. అందులో 9 విద్యుత్ ఉప కేంద్రాల పనులు పూర్తి అయి వినియోగంలో తీసుకొచ్చాం. మిగిలిన ఉప కేంద్రాల పనులు పూర్తి కావాల్సి ఉన్నది.